ఒకటి ఏంటంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడదాం. ఇట్లన్నీ ఒకసారి ఒక్క నిమిషం జోన్ గురించి మాట్లాడారు కదా, ప్రత్యేక హోదా గురించి. ఆ రోజు పార్లమెంట్ లో చట్టం చేయలేదు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసి ఉండాలి అంటే పార్లమెంట్ లో చట్టంలో పెట్టి ఉండాలి, పెట్టలేదు. సరే ఇప్పుడు మీరు అనొచ్చు జోన్ పెట్టి మాత్రం సాధించింది ఏమని అనొచ్చు, అది పక్కన పెడదాం. రెండో విషయం, సాక్షాత్తు ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు మన తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక హోదా కావాలన్నారు. 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలన్నారు. వెంకయ్య నాయుడు గారు అప్పట్లో పార్లమెంట్ లోనే దాన్ని ప్రస్తావన చేశారు. అందరూ చాలా కన్వీనియంట్ గా దాన్ని మూట కట్టి అటకపైన పడేసి బీజేపీ వాళ్ళేమో అది ముగిసిన అధ్యాయం అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు నిన్నటిదాకా మాట్లాడలే, ఏదో అక్కడ ఇక్కడ మాట్లాడడం కాదు. తర్వాత ప్రత్యేక హోదా అక్కర్లేదు, వేరే రాష్ట్రాల్లో కూడా ఏమి జరగలేదు, ప్యాకేజ్ చాలు అని చెప్పినటువంటి పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ గతంలో అంటే 14-19 మధ్యలో తెలుగుదేశం అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. ప్యాకేజ్ ఇచ్చినందుకు వెంకయ్య నాయుడు గారికి సన్మానం చేసినట్టు కూడా నాకు గుర్తు. ఇప్పుడు ఒకవేళ నేను పొరపాటు అయితే కరెక్షన్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. వెంకయ్య నాయుడు గారికి సన్మానం కూడా చేసినట్టు నాకు అర్ధరాత్రి 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ధన్యవాదాలు తీర్మానం కూడా చేశారు సార్ అసెంబ్లీలో. అర్ధరాత్రి 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి దాని కంటిన్యూషన్ లో ఎక్కడ సన్మానం చేసినట్టు కూడా నాకు గుర్తుంది. పరిస్థితుల్లో అంటే నెంబర్ 1 ఫస్ట్ ప్రధాన ముద్దాయి కాంగ్రెస్ అండి. ఎందుకని అంటే ఆ రోజు అధికారంలో ఉంది, రాష్ట్రాన్ని అట్లా నెట్ట నిలువున సరే విభజించారు. దానికి ఉన్న కారణాల జోలికి కూడా నేను ఇప్పుడు పోను, అది తప్ప ఒప్ప అనేది పక్కన పెడదాం. అంటే విభజించారు, విభజించేటప్పుడు ఇటువైపు రాష్ట్రానికి రాజధాని కూడా లేదన్నప్పుడు దీనికి ఏదో ప్రత్యేక హోదా ఇస్తామని అక్కడేదో నోటి మాటగా అక్కడ ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పడం కూడా చట్టంలో ప్రస్తావించలేదు. దాని రాజ్యసభలో ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. అయిన తర్వాత దాన్ని ఇప్పుడు మళ్ళా కొత్తగా కాంగ్రెస్ లో జంతర్ మంతర్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు క్లిప్పింగ్ వేసి చూపించండి. కేబినెట్ నిర్ణయం చేసింది కాంగ్రెస్ పార్టీ, తీసుకురాలేకపోయాడు చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి మనకి ఇచ్చారు, రాజ్యసభలో ప్రకటించడమే కాదు బీజేపీ దగ్గర ఆ పార్టీ తర్వాత దాని గురించి పార్లమెంట్ లో మాట్లాడారా? రామకృష్ణ గారు సమయం కొంచెం కొద్దిగా ప్లీజ్ సంయమనం పాటించండి దయచేసి. నేను మీకు అవకాశం ఇస్తాను, దయచేసి అర్థం చేసుకోండి. రెడ్డి గారు సంజీవని కాదని కూడా మాట్లాడారు. అందరూ ఆగాలి ప్లీజ్, అందరూ ఒకేసారి ప్యారలల్ గా మాట్లాడితే జనాలకు అర్థం కాదు ప్లీజ్. బట్ అటు మూట కట్టిన వాళ్ళే మళ్ళీ ఈ రోజు మాట్లాడుతున్నారు. రామకృష్ణ వన్ బై వన్. రామకృష్ణ గారు ప్లీజ్. పార్లమెంట్ లో సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, మన్మోహన్ సింగ్ గారు, తర్వాత మిగతా మొత్తం నాయకులు పార్లమెంట్ లో 1 by 1 అందరూ మాట్లాడుతూనే వచ్చారు. దీక్షలు గాని ధర్నాలు గాని కాంగ్రెస్ పార్టీ కంటిన్యూస్ గా చేస్తా వచ్చింది. ఇవాళ పార్లమెంట్ మీరు ప్రతి బిల్లు వాళ్ళు పెట్టిన ప్రతి బిల్లుకి వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదని మాట్లాడడం ఎంత అన్యాయకరంగా మాట్లాడుతూ ఉన్నారు. అనలిస్ట్ లా లేరు వాళ్ళు. ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం. నేను ఒకటి అడుగుతాను, వారు అనలిస్ట్ కాదు, నేను జర్నలిస్ట్. ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎన్నేళ్ళు అయింది సార్? 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 9 ఏళ్ళు అయింది కదా. ఎన్నిసార్లు పార్లమెంటులో మీరు బీజేపీని నిలదీశారు ప్రత్యేక హోదా కోసం? సార్ గుడ్ క్వశ్చన్ సార్, నాకు ఎవరు ఇంటర్ఫియర్ అవద్దు. పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు క్వశ్చన్ చేసింది అనే కన్నా అధికారంలో ఉన్న వాళ్ళు మెడలు వంచి సాధించుకొస్తామన్న వాళ్ళు 25 పార్లమెంట్ సభ్యులు ఉన్న వాళ్ళు సభ్యులు ఉన్న వాళ్ళు బిల్లు వాళ్ళకి మద్దతు ఇచ్చుకుంటా బీజేపీ ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి మద్దతు ఇచ్చుకుంటా మోడీ గారి దగ్గర మోకాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ప్రశ్నించిందనే క్వశ్చన్ వేస్తారా? ఇవాళ కూడా ధర్నా. ఇంకో పాయింట్ కూడా చెప్తా రమేష్ నాయుడు గారు మీరే మాట్లాడాలి, మీకే అవకాశం ఇస్తున్నా. ఒక నిమిషం అందరూ ఆగాలి, అందరికి అవకాశం వస్తుంది, దయచేసి ఆగండి. రమేష్ నాయుడు గారు మీ దగ్గరకు వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా పార్లమెంట్లో అడిగిందంటే 25 ఎంపీ స్థానాలు ఇస్తే తెస్తానన్నారు.
అది మీరు జాతీయ పార్టీ సార్, పార్లమెంట్ లో మీరు ఉన్నారు. ఒకటి కాంగ్రెస్ మీరు అరవకండి సార్, అరవకండి సార్, సబ్జెక్ట్ మాట్లాడుకుందాం, అరవకండి దయచేసి, దయచేసి వినండి, దయచేసి వినండి సార్. సిద్ధంగా ఉంది, రండి రమ్మనమనండి. 25 రామకృష్ణ గారు, రామకృష్ణ గారు దయచేసి వినండి సార్, వినండి సార్, మధ్యలో మాట్లాడకండి, దయచేసి వినండి సార్. రెండోది ఏంటంటే రాహుల్ గాంధీ గారు, సార్ రమేష్ నాయుడు గారు ఒక పాయింట్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి, ఒకే పాయింట్ 10 సెకండ్స్. రాహుల్ గాంధీ గారిని ఇల్లు ఖాళీ చేయమని చెప్పినందుకు దేశవ్యాప్తంగా ధర్నాలు చేశారు కదా, కాంగ్రెస్ పార్టీ చేసింది కదా, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు అన్నీ చేసి స్తంభింపజేశారు కదా ఎక్కడికక్కడ. నేను అదే అంటున్నాను సార్. అదే విధంగా మీరు పార్లమెంట్లో పోరాడారా ఎప్పుడైనా అని? రమేష్ నాయుడు గారు ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, కేవీపీ గారు సొమ్మసిల్లి పడిపోయారు సార్, మీరు చూడలేదేమో, కేవీపీ గారు సొమ్మసిల్లి పడిపోయారు పట్టుకొని నిలబడి. రైట్, మనం గమనించలేదేమో. లేదు చూసారు. మంచిది రామకృష్ణ గారు. శర్మిలమ్మ గారు ఏం చెప్పిందంటే, నా యొక్క ప్రజా పోరాటాల కారణంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, మా కుటుంబం అంటే చాలా గౌరవం. ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాల గురించి ఇప్పుడు ఎందుకు సార్ మీరు రెలవెంట్ క్వశ్చన్ అండి. ఆమె కదా ఈ రోజు రేజ్ చేసింది. ఎందుకు ఇదే ఒక రేజ్ చేస్తే గుర్తుకొచ్చేది, ఇదేమన్నా ఎవరు మర్చిపోర్లేండి. ఈశ్వర్ గారు ఒక్క నిమిషం ఫ్లో పోతుంది. రామకృష్ణ గారు మీరు దయచేసి మీ శర్మిల గారికి ఒక మాట చెప్పండి. పక్కనున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు ఆ అధికారంలోకి ముఖ్యమంత్రిని చేసి వచ్చింది కదా, ఈడ కూడా కొంత కాంగ్రెస్ పార్టీని భూస్థాపితమైనటువంటి కాంగ్రెస్ పార్టీని లేపుతారని చెప్పి ఊరు వాడ తిరుగుతుంది కదా. ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డితో చెప్పండి, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలని చెప్పి, ప్రత్యేక హోదా కోసం నేను మద్దతిస్తా అని చెప్పి ఒక ఉత్తరం రాపించండి రేవంత్ రెడ్డి గారితో. శర్మిల గారు ఫస్ట్ ఆ కమ్యూనిస్ట్ కాదు సార్, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు మీరు ఎవరో రేవంత్ రెడ్డి అక్కడికి పోవాలి, వాళ్ళు లెటర్ రాయాలి, ఇవన్నీ ఎందుకు? మరి కాంగ్రెస్ పార్టీ గురించి మీరే చెప్పారు కదా. వాళ్ళు అడిగే ప్రశ్న మీరు ఏం చేశారు చెప్పండి, మీరు ఏం చేశారు? కొండా రాజీవ్ గాంధీ సార్ ఒక్క నిమిషం. రమేష్ గారు ఒక్క నిమిషం, మన క్లాస్ కొట్టు. మీ అవకాశం వచ్చి నేను మౌనంగా ఉన్నాను, నేను చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా మౌనంగా ఉన్నాను, దయచేసి రిక్వెస్ట్ సార్. ఒకటి 2 విషయాలు ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరైనా ఎప్పుడైనా ప్రత్యేక హోదా కోసం మాట్లాడారా, లేదా ప్రత్యేక రైల్వే జోన్ కోసం మాట్లాడారా? ఇది వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న కదా. నేను కావాలంటే లేఖలు చూపిస్తాను. విశాఖపట్నం ఎంపీ ఎంఈవి సత్యనారాయణ గారు ఎన్నిసార్లు పార్లమెంట్ లో లేవనెత్తారో చూపిస్తాను. అనకాపల్లి ఎంపీ సత్యవతి గారు ఎన్నిసార్లు రైల్వే జోన్ కోసం మాట్లాడారో చూపిస్తాను. ఎన్ని లేఖలు ఇదే రైల్వే మంత్రి గారికి ఆమె కూడానే మీ వెళ్ళి ఇచ్చేమో కావాలంటే ఫోటోలు కూడా పంపిస్తాను. ఇంకా లేదనుకుంటే ఎగ్జాంపుల్ నిన్న కాకమొన్న ఒక 2 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి, అంటే ఎంపీలు పోరాటం చేస్తే ఇచ్చేసే అంత గొప్ప మనసు ఈ బీజేపీ పెద్దలకు ఉంటే, ఇదే విశాఖపట్నం ఏమిది ప్రజలు చూస్తున్నారండి మనల్ని. మీరు మాట్లాడిన చెప్పి నోరు మూసుకున్నారు. రన్నింగ్ కమెంటరీ వద్దు రమేష్ సోదరా. ఇదే స్టీల్ ప్లాంట్ అంశానికి మేము ఊరువాడ పోరాటం చేసి ఢిల్లీ వెళ్లి 120 మంది ఎంపీల సంతకాల సేకరించి మీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చామండి. ఏంటండి మీరు చేసి పడిపోయింది చెప్పండి. ఎంపీల మద్దతు లేదు, ఎంపీల పోరాటం లేదు, ఎంపీలు అడగలేదు, అడిగితే ఇచ్చేసి ఉండే వాళ్ళు వారికి కబుర్లు చెప్పడం కాదు. మేమంతా పోరాటం చేసా, ఏం చేశారు మీరు పోరాటం ప్రశ్నించినా ఎవరు, అడిగినా ఎవరు? మా రాష్ట్రం మీద, మా పార్టీ మీద, ప్రభుత్వం మీద, ఎంపీల మీద ఎక్కడ మీరు దాడి చేయడం ఏంటి? మీకు చేతనైతే రాష్ట్రానికి ఏం చేస్తారు అది చెప్పాలి తప్ప. ఇప్పుడు మీరు మాట్లాడండి, 1 by 1 అందరికి అవకాశం. అనలిస్ట్ గా చెప్పాలని నేను ప్రతి పార్టీని చెప్తున్నానండి, మూటగట్టి పెట్టారు అని. నేను ఏం చెప్తున్నానో నాకున్న పరిమితులు ఏంటో నాకు తెలుసు. ఒకటే ఏంటంటే, ప్రత్యేక హోదా సంజీవిని కాదన్న వాళ్ళని, ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేసి జైల్లో పెట్టిస్తానన్న వాళ్ళని, వాళ్ళ గురించి ప్రస్తావన గుర్తు చేశాను నేను. రెండోది, కాంగ్రెస్ ఈ రోజు ఇప్పుడు ఎన్నికలకు షెడ్యూల్ రాబోతుంది దగ్గరలో. ఇప్పుడు చిన్న విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవు సహజంగా. ఈ టైంలో పోయి మేము జంతర్ మంతర్లో ఉద్యమం చేస్తాం ప్రత్యేక హోదా కోసం అని అంటే ఎవరు నమ్ముతారండి? దాన్ని ప్రస్తావిస్తే మీరు అనలిస్ట్ గా ఉండాలని అంటే ఎట్లా? నేను ఏ విషయం ప్రస్తావిస్తున్నా, ఎన్నికల ముంగిట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కాదు కదా. మీరు మాట్లాడేది ఏంటంటే ప్రత్యేక హోదా అవసరం అయిపోయిన అధ్యాయం అని చెప్పాను. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజ్ బ్రహ్మాండం అని చెప్పాను, మాట్లాడారు. మన ప్రధానమంత్రి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు విశాఖపట్నం జరిగిన మీటింగ్ లో కూడా. కానీ
ప్రస్తావిస్తూ పోండి అని సార్. పాత దానికి వెళ్ళి నేను ప్రస్తావిస్తూ వాళ్ళ పోండి. పార్టీని భుజాన్ని వేసుకొని మాట్లాడాల్సింది కాదు. నేను ఏం చెప్తున్నా అంటే జరిగినవి క్రొనాలజికల్ గా ఇది జరిగింది, కానీ ఇప్పుడు జంతర్ మంతర్లో పోయి చేయడం వల్ల సాధించేది ఏం లేదు. ఇట్ ఈస్ నాట్ ది టైం అని చెప్పడంలో నా ఉద్దేశం. మరి ఇప్పటిదాకా ఎందుకు చేయలేదంటే షర్మిల మొక్కరేనా కాంగ్రెస్ అంటే, లేకపోతే ఇంకా పార్టీ కదా? Yes. ఏదో ముందు దేశవ్యాప్తంగా ధర్నాలు, లేకపోతే రాష్ట్ర ఒక వ్యాప్తంగా నిమిషం ఈశ్వర్ గారు. ఎల్వికే రెడ్డి గారు చిన్న సబ్మిషన్. మళ్ళీ వస్తాను సార్, రామకృష్ణ గారు మాట్లాడాలి ప్లీజ్. ఆగండి రామకృష్ణ గారు. ఇదే రైల్వే జోన్ కోసం పోరాటం చేసిన నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బర్తరఫ్ చేశారు సార్. ఆ కాంగ్రెస్ పార్టీ రైల్వే జోన్ పట్ల చిత్తశుద్ధి ఏముంటా సార్? మన అమాయకత్వం గారు మన కాంగ్రెస్ పార్టీ రైట్ ప్లీజ్ రామకృష్ణ గారు.